వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు పీసీపల్లి మండలం పార్టీ అధ్యక్షులు గోపవరపు బొర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్దచెర్లపల్లి మండలం పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోపవరపు బొర్రెడ్డి, జడ్పీటీసీ పెద్దిరెడ్డి ఓకేరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మూలె రాజశేఖర్ రెడ్డి, ఆర్టీఐ వింగ్ మండల అధ్యక్షుడు శీలం సుదర్శన్, జిల్లా కార్యదర్శి ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి, నియోజకవర్గం మేధావుల సంఘం అధ్యక్షుడు పరిమి వెంకట్రావు చౌదరి, ప్రచార కమిటీ అధ్యక్షుడు రేగుల బాలయ్య చౌదరి, చెన్నుపాటి వెంకట్రావు చౌదరి, నియోజకవర్గం గౌడ్ విభాగం అధ్యక్షుడు పర్చూరి రమేష్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెరికల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్లు మోతుకూరి నరేంద్ర చౌదరి, మచ్చ మాలకొండయ్య, పీసీపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు వీరపనేని చెన్నయ్య చౌదరి, చేనేత విభాగం గాలి నాగేశ్వరరావు, నడికొట్టు వెంకటరెడ్డి, కాసిరెడ్డి, ఓబుల్రెడ్డి, పొదిలి చెన్నకేశవులు, ఆంధ్ర వెంకట్రావు, నాలి వెంకటరమణయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు చిరిపిరెడ్డి సరస్వతి, అంగన్వాడీ విభాగం వెన్నం దివ్య, పెద్దిర్లపాడు ఎంపీటీసీ మైలా రమణమ్మ, గోపిరెడ్డి రోసిరెడ్డి, కసిరెడ్డి మహేందర్, బల్సాని మోహన్, నూకతోటి పొట్టయ్య, నడికొట్టు రమణారెడ్డి, లింగాల దిన్నె నరసారెడ్డి, కొండ్రెడ్డి గోపాల్ రెడ్డి, వెల్తుర్ల నాగిరెడ్డి, సూరా మాల్యాద్రిరెడ్డి, నేలపాటి సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు. ఎక్సెస్ ఓటు నుంచి 52 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయి. ప్రజలు ఓట్లేసింది కాకుండా, అందువల్ల ఈవీఎంల ద్వారా గెలిచిన గవర్నమెంటే కానీ ప్రజలు ఓట్లేసిన గవర్నమెంట్ కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా ఈ గవర్నమెంట్ చేసే తప్పుల నుంచి కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ